డూమ్స్డే మిసైల్స్ వినాశనానికి కేర్ ఆఫ్ అడ్రస్. ప్రపంచం వీటిని చూసిందంటే ఇకపై చూడ్డానికి ప్రపంచం ఉండదు. అంత భయంకరమైన క్షిపణులు ఇవి. అలాంటి మిసైల్స్ ని అమెరికా పరీక్షించింది. ఇప్పుడు ఇరాన్తో భీకర యుద్ధం సాగుతున్న వేళ అగ్రరాజ్యం ఇలాంటి చర్యలకు దిగడం ఇప్పుడు కొత్త భయాలు క్రియేట్ చేస్తోంది. అసలేంటి డూమ్స్డే మిసైల్? అమెరికా ఇప్పుడు ఎందుకు ప్రయోగించినట్లు ఏం చెప్పాలనుకుంటోంది అసలు? ఇరాన్ యుద్ధం వేళ అమెరికా సంచలనం. అణ్వాయుధ పరీక్షలు చేపట్టిన అగ్రరాజ్యం. మినిట్ మ్యాన్ 3 బయటకు తీసిన అమెరికా ఇప్పుడెందుకు చేసినట్లు యుఎస్ ఏం చెబుతోంది? అసలు మినిట్ మ్యాన్ 3 ప్రత్యేకతలేంటి? మినిట్ మ్యాన్ 3కి డూమ్స్డే మిసైల్ పేరు. రష్యా దగ్గర కూడా ఇంతకు మించిన మిసైల్. రష్యా దగ్గరున్న పవర్ఫుల్ మిసైల్స్ ఏంటి? ప్రపంచ దేశాల్లో వినిపిస్తున్న భయాలేంటి? అమెరికా ఇరాన్ యుద్ధంతో ప్రపంచ దేశాల్లో భయం క్రియేట్ అవుతోంది. ఈ యుద్ధం ఎటు తిరిగి ప్రపంచ యుద్ధానికి కారణం అవుతుందోననే ఆందోళన కనిపిస్తోంది. దీంతో ప్రతి పరిణామాన్ని దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య అమెరికా మరో సంచలనానికి తెరతీసింది. ఇరాన్తో యుద్ధం పీక్స్ కు చేరిన వేళ అమెరికా తన అమ్ముల పొదిలోని అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాన్ని పరీక్షించి ప్రపంచానికి బలమైన హెచ్చరిక పంపే ప్రయత్నం చేసింది. తన వ్యూహాత్మక అణ్వాయుధ సంపత్తిలో కీలకమైన LGM-30G మినిట్ మ్యాన్ 3 ఖండాంతర క్షిపణిని విజయవంతంగా టెస్ట్ చేసింది. ఇరాన్ మీద యుద్ధంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని ట్రంప్ సంచలన ప్రకటనలు చేస్తున్న వేళ న్యూక్లియర్ బాంబ్ టెస్టింగ్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తోంది. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి మినిట్ మ్యాన్ 3 ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన దృశ్యం అమెరికా సైనిక సన్నద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇది నిరాయుధ క్షిపణి అయిన 2 టెస్ట్ రీఎంట్రీ వెహికల్స్ మోసుకెళ్లింది. యుద్ధ సమయంలో ఇవి అణుబాంబులను మోసుకెళ్లే కీలక భాగాలు. క్షిపణి పనితీరు, ఖచ్చితత్వాన్ని అంచనా వేయడమే GT-255 పరీక్ష ప్రధాన ఉద్దేశమని యుఎస్ మిలిటరీ చెబుతోంది. మినిట్ మ్యాన్ 3కి డూమ్స్డే మిసైల్ అని పేరు. అంటే ప్రపంచాన్ని అంతం చేయగల బలమున్న క్షిపణి ఇది. ఇరాన్ను దారిలోకి తెచ్చుకునేందుకు ఎలాంటి చర్యలకైనా సిద్ధమన్నట్లుగా అమెరికా తీరు కనిపిస్తున్న వేళ ఇప్పుడు ఈ డూమ్స్డే మిసైల్ ను పరీక్షించడం ప్రపంచ దేశాల్లో టెన్షన్స్ క్రియేట్ చేస్తోంది. మినిట్ మ్యాన్ 3 వినాశనానికి మరో రూపమిది. వింటేనే వణుకు పుట్టించేంత సామర్థ్యం ఈ మిసైల్ సొంతం. మినిట్ మ్యాన్ 3 గంటకు 15,000 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఖండాల మధ్య ఉన్న లక్ష్యాలను కేవలం నిమిషాల్లోనే బ్లాస్ట్ చేసేస్తుందన్నమాట. సుమారు 6,000 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబుల కంటే ఇది 100 రెట్లు ఎక్కువ విధ్వంసాన్ని సృష్టించగలదు. అమెరికా రక్షణ వ్యవస్థలోని న్యూక్లియర్ ట్రయాడ్ అంటే భూమి, నింగి, సముద్రం నుంచి అణ్వాయుధాలను ప్రయోగించే వ్యవస్థలో ఇది వెన్నెముక లాంటిది. అమెరికా అధికారులు ఇది కేవలం సాధారణ పరీక్షనని, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జరిగిందని చెబుతున్నా ప్రస్తుతమున్న అంతర్జాతీయ పరిస్థితులు మరోలా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ 6 రోజులు దాటిపోవడం, అమెరికా తన నౌకాదళాన్ని మధ్యప్రాచ్యానికి పంపడం లాంటి పరిణామాల మధ్య ఈ పరీక్ష జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రయోగం ద్వారా అమెరికా ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా వ్యవహరించింది. ఒకటి, తన అణ్వాయుధాలు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయని మిత్ర దేశాలకు భరోసా ఇవ్వడం. 2, తమ జోలికొస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ప్రత్యర్థులకు పరోక్షంగా హెచ్చరిక పంపడం. మరి పరీక్షలతోనే ఆపేస్తుందా? అంతకు మించి అమెరికా ఏదైనా సంచలన నిర్ణయాలు తీసుకుంటుందా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. మినిట్ మ్యాన్ 3ని అమెరికా బయటకు తీయడం ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అయితే ఇలాంటి వినాశక మిసైల్స్ రష్యా దగ్గర కూడా ఉన్నాయి. అంతకు మించి అనే రేంజ్ విధ్వంసం క్రియేట్ చేసే సామర్థ్యం ఆ క్షిపణుల సొంతం. ఇంతకీ ఏంటా మిసైల్స్? వాటి ప్రత్యేకతలు ఏంటి? అమెరికా మాత్రమే కాదు, పొసిడాన్, సార్మాట్ పేరుతో ఇలాంటి డూమ్స్డే మిసైల్స్ రష్యా దగ్గర కూడా ఉన్నాయి.
యుక్రెయిన్తో యుద్ధం పీక్స్కు చేరిన వేళ ఆ మధ్య ఖబరోవ్స్క్ అనే కొత్త అణు జలాంతర్గామిని రష్యా ప్రయోగించింది. దీనికి పోసిడాన్ అనే అణు డ్రోన్ అమర్చింది. ఏ తీర ప్రాంత దేశాన్నైనా నాశనం చేయగల సామర్థ్యం ఈ క్షిపణి సొంతం. దీంతో పోసిడాన్ను డోమ్స్డే క్షిపణి అని పిలుస్తున్నారు. దీన్ని నీటి అడుగున రష్యా విజయవంతంగా పరీక్షించింది. ఈ డ్రోన్ జలాంతర్గాములు ఆధునిక ఫిరంగి దళాల కంటే వేగంగా ట్రావెల్ చేస్తాయి. లోతైన నీటిలో ఎక్కువ దూరం ప్రయాణించగలవు, సుదూర దాడులను నిర్వహించగలవు. ఈ డ్రోన్లను రష్యా ప్రధానంగా ఖబరోవ్స్క్ తరగతి జలాంతర్గాములపై మోహరిస్తోంది. అమెరికా మినిట్ మ్యాన్ 3 పరీక్షలు నిర్వహించిన వేళ పోసిడాన్ చుట్టూ కొత్త చర్చ మొదలైంది. ఇక రష్యా దగ్గర ఉన్న RS-28 సార్మాట్ కు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన క్షిపణిగా పేరు. దీనికి శాటర్న్ 2 అని కూడా పేరు. ఈ మిస్సైల్ దాదాపు 208 టన్నుల బరువుంటుంది. దీని పొడవు 35 మీటర్లు. ఇది ఒకేసారి 15 అణు వార్హెడ్లు మోయగలదు. ఇది భూమిని కూడా కదిలించగలదు. దీనిలో MIRV అనే టెక్నాలజీ ఉపయోగిస్తారు. దీంతో ఈ మిస్సైల్ ను ఒక్కసారి ప్రయోగిస్తే చాలు, ఎన్ని లక్ష్యాలనైనా ఛేదించగలదు. RS-28 సార్మాట్ రేంజ్ దాదాపు 18,000 కిలోమీటర్లు. అంటే ప్రపంచంలోని ఏ మూలనైనా ఈ క్షిపణి తాకగలదు. ఇది అమెరికా లాంటి దేశాల అంతరిక్ష డిఫెన్స్ సిస్టంలను కూడా తప్పించుకునే విధంగా క్రియేట్ చేశారు. తన పాత క్షిపణుల స్థానంలో రష్యా ఇప్పుడు ఈ అత్యాధునిక క్షిపణులను మోహరించింది. అమెరికా మినిట్ మ్యాన్ 3, రష్యా పోసిడాన్, సార్మాట్. ప్రపంచమే యుద్ధరంగంగా మారిపోయిన వేళ ఈ 3 మిస్సైల్స్ భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి.